ఎంసెట్ ర్యాంక్ గురించి చెప్పాము. అది మనకి డిఫరెంట్ కేసులో డిఫరెంట్ వేలో వచ్చింది ఆన్సర్. ఓకే, షార్ట్ కట్ మెథడ్ అండ్ జనరల్ మెథడ్. ఎస్, ఓకేనా? యా. సో ఎంసెట్ ఓకే. సో A C E E M T. ఓకే, సో మనం ఫార్ములా చెప్పుకొని ఎన్ని ఉన్నాయి? 6 లెటర్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ అవర్ ఫార్ములా? A1 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ A2 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ A3 3 ఫ్యాక్టోరియల్ plus A4 2 factorial plus A5 into 1 factorial plus 1. So this is our formula. Now we have to calculate A1, A2, A3, A4, A5. Yes. So A1, A2, A3, A4, A5. Yes. Now see. So general method నేను చెప్పాను, మనకి ఆన్సర్ వచ్చింది. సో ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్లో చూద్దాం. ఫస్ట్ ఏంటి? ఈ కదా. సో ఈ యూ హ్యావ్ టు క్యాన్సిల్ ఈ. హియర్ 2 ఈస్ ఆర్ దేర్. ఓకే, సో 2 ఈస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ కేసులో ఏ ముందు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఓకే, 2/2 ఫ్యాక్టోరియల్ 2 ఉన్నాయి, ఈస్ 2 ఉన్నాయి కాబట్టి సో ఇట్స్ ఈక్వల్ టు 1. ఎస్. నెక్స్ట్ ఏ. సో ఏ ముందు ఏ నెంబర్స్ లేవు కాబట్టి 0. నెక్స్ట్ ఎం. సో ఎం ముందు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఎం ముందు ఓన్లీ 1. ఎస్, క్లియర్? ఎస్. సో ఎం ముందండి 2 ఉన్నాయి, సి అండ్ ఈ. నెక్స్ట్ సి 0, నెక్స్ట్ ఈ 0. ఎస్, ఓకే. నౌ ఫైనల్ ఆన్సర్ ఇస్ okay, so final answer is 1 into 5 factorial plus 0 into 4 factorial plus 2 into 3 factorial, yes, plus 0 into 2 factorial plus A5 0 na. What is 5? A5. Now so which is A5 0 into 1 factorial plus 1. So this is 120 plus 0 plus 12 plus 0 plus 0 plus 1, which is equal to 130 to 133. Yes. So this is the rank of the MSET 5. Okay, so మనకి ఓకే. నెక్స్ట్ సో లాస్ట్ క్లాస్లో మనం సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఫార్మ్డ్ బై ది గివెన్ డిజిట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఫార్మ్డ్ బై ది గివెన్ డిజిట్స్ అంటే ఇప్పుడు సపోజ్ n numbers are given, okay, sorry, n digits are given
you have to take r digits and find the numbers and also sum. So what is the formula? N minus 1 p r minus 1 into sum of the digits into 111 r times 111 r times. So 0 is not included in this. 0 is not included. Okay, without 0 అంటే మనకి ఇచ్చిన డిజిట్స్ లో 0 ఉండకూడదు అన్నమాట. ఇది ఫైన్. if there is a 0, okay, then n minus 1 p r minus 1 into sum of the digits into 111 r times minus, okay, minus n minus 2 p r minus 2 into sum of the digits into 1111 r minus 1 times. Yes, yeah. So this with 0, and if 0 is given with 0, if 0 is in the given digits, so this is the formula. Okay, clear. Now my question is, five, six, seven, eight digits ఇచ్చారు. ఓకేనా? find the sum of the digits, okay, sum of the digits in the 100 place of the numbers formed with these numbers. Okay, ఏంటి? find the, listen carefully the question, find the sum of digits in 100th place, okay, of the numbers formed by digits, okay. ఇక్కడ all digits I am using అంటే 4 digits అన్నమాట, formed by digits, all digits, okay, 5, 6, 7, 8 taken all at a time. Yeah, so this is the question. అర్థమైందా? find the sum of digits in 100th place of the numbers formed by digits 5, 6, 7, 8 taken all at a time. అంటే 4 digit నెంబర్స్ అన్నమాట మనం తీసుకుంటాం. వీటిలో 100 ప్లేస్ లో వచ్చే డిజిట్స్ సమ్ అన్నమాట. 100 ప్లేస్ వచ్చే డిజిట్ సమ్ అంటే జనరల్ గా ఎట్లా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ మేబీ లైక్ దిస్ 5, 6, 7, 8, ఓకేనా? లేదా 5, 6, 8, 7, లేదా 5, 8, 6, 7. సో ఇవి 100 ప్లేస్ ఉన్నవి. సారీ, సో దీస్ ఆర్ ద in 100 place. Clear? So you have to find the sum of those digits. That is the question. So listen carefully. ఇప్పుడు మనకి 4 digit numbers కదా. 4 digit numbers అంటే 1, 2, 3, 4. yes, మనకు కావాల్సింది ఎక్కడ? 100 ప్లేస్. ఓకే, యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, ఈ ప్లేస్ 100 ప్లేస్ లో ఉన్న నెంబర్స్ కావాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఈ నెంబర్స్ మనం ఫిక్స్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఈ 100 ప్లేస్ ఉన్న నెంబర్స్ మనకు కావాలంటే, ఓకేనా, ఇప్పుడు దీనిలో సపోజ్ 5 తీసుకోండి. ఇక్కడ నెంబర్ 5 ఇక్కడ తీసుకోండి. 100 ప్లేస్ లో 5 తీసుకోండి. ఇప్పుడు రిమైనింగ్ 3 ప్లేసెస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ how many ways?
3 places can be filled in ఎన్ని ఇచ్చారు 4 కదా how many ways 3 ఫ్యాక్టర్ల 3 see one number is fixed 5 so 5 ఫిక్స్ అయింది కాబట్టి ఇంకా రిమైనింగ్ 3 సో 3 ప్లేసెస్ లో 3 ఫ్యాక్టర్ ways yes or no ఓకేనా ఫైన్ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ 5 అనేది ఓకే ఈ 5 అనేది 100 ప్లేస్ నుండి ఎన్ని ఉంటాయి 3 ఫ్యాక్టర్లు వస్తాయి ఎన్ని వస్తాయి 3 ఫ్యాక్టర్లు వస్తాయి ఓకే నెక్స్ట్ సపోజ్ ఇఫ్ ఐ am considering 6 in 100 place I am considering 6 in 100 place so అప్పుడు ఎన్ని నెంబర్స్ వస్తాయి these are also 3 factor again I will consider 7 in 100 place then again I will get 3 factor numbers such a numbers అంటే 7 అనేది 100 ప్లేస్ లో ఉన్నవి 3 ఫ్యాక్టర్లు వస్తాయి నెక్స్ట్ 8 అనేది 100 ప్లేస్ లో ఉంది ఓకేనా ఇవన్నీ వస్తాయి 3 ఫ్యాక్టర్ అంటే ఈచ్ నెంబర్ రిపీట్ ఓకేనా ఈచ్ నెంబర్ రిపీట్ ఇన్ నాట్ రిపీట్ ఈచ్ నెంబర్ విల్ గెట్ 3 ఫ్యాక్టోరియల్ టైమ్స్ ఓకేనా ఇప్పుడు ఏం కావాలి మనకి ద సమ్ ఆఫ్ ఆల్ దిస్ నెంబర్స్ అన్నమాట ఫైండ్ అవుట్ చేయాలి అంటే 3 factorial 5s 3 factorial 6 3 factorial times of 7s 3 factorial 5 times of the 8s yes so that means 3 factorial into 5 plus 6 plus 7 plus 8 clear yes okay suppose ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను వేరే విధంగా అడిగాను ఓకేనా ఫైండ్ ది లిసన్ కేర్ఫుల్లీ సో ఆన్సర్ చెప్పాలి మీరు ఫైండ్ ది సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ 10th ప్లేస్ ఫైండ్ ది సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ 10th ప్లేస్ ఆఫ్ ది నెంబర్స్ ఫార్మ్డ్ బై డిజిట్స్ 5 6 7 8 టేకెన్ ఆల్ ఎట్ ఏ టైమ్ వాట్ ఈస్ ఆన్సర్ ఓకేనా సో యాక్చువల్గా ఇది ఎంత వస్తుంది ఇది సింప్లిఫై చేస్తే 6 into so 15 26 అర్థమైందని అడిగిన క్వశ్చన్ ఇది 100th ప్లేస్ లో సమ్ చెప్పాను నౌ మై క్వశ్చన్ ఇస్ ఫైండ్ ది సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ 10th ప్లేస్ ఆఫ్ ది నెంబర్స్ formed by digits 5 6 7 8 taken all at a time without repetition ఓకేనా మనం రిపిటేషన్ చెప్పట్లేదు quickly యా వెరీ గుడ్ ఓకేనా ఫైన్ కాబట్టి మనకి ఏంటంటే సో ఏ ప్లేస్ లో యూనిట్ ప్లేస్ లో అయినా ఇంతే సమ్ వస్తుంది 10th ప్లేస్ లో అయినా అదే సమ్ ఓకేనా సో 100 ప్లేస్ లో అంటే nth ప్లేస్ లో సమ్ అన్నమాట ఓకే ఇన్ ఎనీ ప్లేస్ ఓకే ఇన్ ఎనీ ప్లేస్ ద వాల్యూస్ సేమ్ అంటే ఇప్పుడు దీనికి మనం జనరల్ ఫామ్ ఇచ్చుకుందామా సో జనరల్ ఫామ్ ఏం రాయొచ్చు సో జనరల్ ఫామ్ రాద్దాం if suppose the given digits are a1 a2 so on an digits ఇచ్చారు సో జనరల్ ఫామ్ ఏం రాయొచ్చు ఇప్పుడు n-1 ఫ్యాక్టోరియల్ చూడండి 3 ఫ్యాక్టోరియల్ అంటే 4 - 1 ఓకే n-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ సమ్ ఆఫ్ ద డిజిట్స్ a1 ప్లస్ a2 ప్లస్ సో ఆన్ an సో దిస్ ఇస్ ద జనరల్ ఫామ్ ఓకే కాబట్టి మీకు సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఓకే సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ద నెంబర్స్ ఫార్మ్డ్ బై formed by the digits a1 a2 an is n-1 factorial into a1 plus a2 plus so on plus an clear is it clear to everybody ఇంకెవరికైనా డౌట్ ఉందా
సో నాకు రెస్పాన్స్ రావాలి ఫాస్ట్గా. మీరు రెస్పాన్స్ ఇస్తే నేను ముందుకు వెళ్తా. ఓకే, జస్ట్ ఎస్ అని టైప్ చేస్తే చాలు. మీరు క్లియర్ సార్ అని కూడా టైప్ చేయక్కర్లేదు, జస్ట్ ఎస్ అంటే చాలు అంతే. ఓకేనా? లేదంటే జస్ట్ సింబల్ అని పెట్టండి, హ్యాండ్ సింబల్. ఓకేనా? ఫైన్. ఓకే, నా అయితే నెక్స్ట్ క్వశ్చన్, దీనిపై నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను, వినండి జాగ్రత్తగా. లిజన్ కేర్ఫుల్లీ. ఫైండ్ ది, ఓకే, ఫైండ్ ది, ఓకే, సమ్ ఆఫ్ ది, ఓకే, ఫైండ్ ది సమ్ ఆఫ్ ది వాల్యూ, ఇక్కడ డిజిట్స్ కాదు, సమ్ ఆఫ్ ది వాల్యూ ఇన్ 100th ప్లేస్. ఓకే, ఫైండ్ ది సమ్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ది డిజిట్స్. ఓకే, వాల్యూ ఇక్కడ ఏంటి, ఎక్స్ట్రాగా ఒక వర్డ్ వస్తుంది ఇక్కడ, సమ్ ఆఫ్ వాల్యూ. ఓకే, ఇక్కడ ఎక్స్ట్రా వస్తుంది, సమ్ ఆఫ్ వాల్యూ ఆఫ్ డిజిట్స్ ఇన్ 100th ప్లేస్ ఆఫ్ ది నెంబర్స్ ఫౌండ్ బై డిజిట్స్. సో కనిపించిందా? సమ్ ఆఫ్ వాల్యూ ఇక్కడ. ఓకేనా? ఇక్కడ వాల్యూ, ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ అని చెప్పాము, ఇప్పుడు వాల్యూ ఆఫ్ డిజిట్స్, సమ్ ఆఫ్ వాల్యూ ఆఫ్ డిజిట్స్ ఇన్ 100th ప్లేస్ ఆఫ్ ది నెంబర్స్ ఫార్మ్డ్ బై డిజిట్స్, 100th ప్లేస్. యా, వెరీ గుడ్. ఓకేనా? సో వాల్యూ అంటే ఏంటి, ఇందాక ఫేస్ వాల్యూ చెప్పి, ఇప్పుడు ప్లేస్ వాల్యూ అనమాట. ఇందాక ఫేస్ వాల్యూ, ఇప్పుడు ప్లేస్ వాల్యూ. ఓకే, అంటే ఇప్పుడు దీన్ని ఈ 5 తాలూకు వాల్యూ ఎంత, 500 కదా. ఇక్కడ ఉంటే 5, ఇక్కడ ఉంటే 50, ఇక్కడ ఉంటే 500. ఓకేనా? ఇది 600, ఇది 700, ఇది 800. ఓకే, దీని వాల్యూ, వాల్యూ ఆఫ్ ద డిజిట్ వాట్ ఈజ్ అంటే ప్లేస్ వాల్యూ. ఇందాక ముందు ప్రాబ్లం ఏం చెప్పాం, ఫేస్ వాల్యూ. నౌ ప్లేస్ వాల్యూ అనమాట. కాబట్టి ఏమొస్తుంది, ఇంటూ 100 అనేది వస్తుంది ఇక్కడ, ఇంటూ 100 అనేది వస్తుంది అనమాట, ఇంటూ 100. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ, సో జనరల్ ఫామ్ లో, ఓకే, ప్లేస్ వాల్యూ అన్నమాట ఇక్కడ 100. క్లియర్? సపోజ్ 10th ప్లేస్ లో అన్నారు అనుకో, ఇక్కడ ఏం రాయాలి, 10 రాయాలి. ఓకే, ఓకే. సో ఇప్పుడు దీనికి జనరల్ ఫార్ములా ఏం రాస్తాం, జనరల్ ఫార్ములా, దీనికి జనరల్ ఫార్ములా ఇంటూ ప్లేస్ వాల్యూ, ఇంటూ ప్లేస్ వాల్యూ. Is it clear? Is it clear to everybody? ఓకే, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు న్యూ కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం. ఇప్పటి వరకు మనం పెర్మిటేషన్స్ ఆఫ్ ఆర్ ఆబ్జెక్ట్స్ టేకెన్ ఫ్రమ్ ఎన్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్. ఓకేనా? ఇప్పుడు వితౌట్ రిపిటేషన్, ఇప్పుడు ఏంటి విత్ రిపిటేషన్. ఓకే, పెర్మిటేషన్ విత్ రిపిటేషన్. Permutation where repetition allowed. Okay, so permutation where repetition allowed. Yeah, okay, it's not a difficulty. Already మనం permutation అది నేర్చుకున్నాం కాబట్టి it's easy, no problem. Okay na? Now, so there are n distant objects,
So you are collecting R objects. Okay, collecting R objects. Okay, now the number of permutations. Okay, the number of permutations taken R objects. Okay, from N objects. Okay, with repetition allowed. With repetition allowed అనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు సో ఆర్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఇవన్నీ ఆర్ ఆబ్జెక్ట్స్ 1 2 3 4 సో ఆర్. సి ఆర్ ఆబ్జెక్ట్స్ ఇప్పుడు అంటే ఆర్ ప్లేసెస్ ని ఫిల్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ ఇన్ హౌ మెనీ వేస్ వీ కెన్ ఫిల్ ఫస్ట్ ప్లేస్? ఎన్ వేస్. ఓకేనా? ఈ ఫస్ట్ ప్లేస్ లో ఈ ఎన్ ఆబ్జెక్ట్స్ లో మనం ఏదైనా ఆబ్జెక్ట్ తీసుకుని ఫిల్ చేయొచ్చు అనమాట. సెకండ్ ప్లేస్ అగైన్ ఎన్ వేస్ బికాస్ రిపిటేషన్ అలౌడ్. ఓకేనా? మనం ముందు చెప్పుకున్నప్పుడు రిపిటేషన్ నాట్ అలౌడ్ కాబట్టి వన్స్ ఒక వాల్యూ ఇక్కడ వచ్చిన తర్వాత ఆ వాల్యూ తీసేస్తాం కాబట్టి ఇక్కడ n-1 ఛాన్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి n-2, ఇక్కడికి వచ్చేసరికి n-3. ఎందుకంటే ఏవైతే ఆల్రెడీ ఫిల్ చేసినా వాటిని బయట తీస్తాం. బట్ ఇప్పుడేమన్నారు? రిపిటేషన్ అలౌడ్ అన్నారు అనమాట. అంటే యూజ్ చేసింది మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఎన్ here also n. సో here also n. సో n into how many times? R times. కాబట్టి దిస్ ఇస్ n power r. n power r. Is it clear? Yes. So the number of permutations, okay, from n distinct objects taken r at a time with repetition allowed is n power r. Okay, fine. Now my next question. Okay, my next question is, listen carefully. The number of permutations taken R objects from n objects. Okay, ఇక్కడ n objects నేను చెప్పినప్పుడు distant చెప్తున్నా వాటిని. ఓకేనా? distant objects కింద లెక్క. ఓకే, taken R objects from n objects, okay, with at least one time repetition. ఏంటి? with at least one time repetition. with at least, okay, with at least one time repetition. Okay, so this word is very important here. At least one. Okay, at least one is the important here. Okay, with at least one time repetition. ఇక్కడ ఏం చెప్పాము? రిపిటేషన్ అన్నాం అంతే, జస్ట్ రిపిటేషన్. ఓకే, సో విత్ రిపిటేషన్ ద నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ n పవర్ r. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే విత్ అట్లీస్ట్ వన్ టైం రిపిటేషన్ ఏమవుతుంది? విత్ అట్లీస్ట్ వన్ టైం రిపిటేషన్. ఎనీబడి? విత్ అట్లీస్ట్ వన్ టైం రిపిటేషన్ అంటే ఏంటి? సో వన్ టైం రిపిటేషన్ కావచ్చు, 2 times or 3 times or 4 times. Yes or no? The repetition either one time repetition or 2 times or 3 times or 4 times or r times. Yes or no? So this is the meaning. No, not same. ఇక్కడ say n power r minus 1. No. See here this word is important. Uday Kiran, at least one time repetition అంటే ఇప్పుడు ఇక్కడ there is no restriction.
ద రిపిటేషన్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఇయర్. అంటే ఇక్కడ రిపిటేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఇయర్, ఓకేనా. బట్ ఇక్కడ ఏంటి అట్లీస్ట్ వన్ టైం రిపిటేషన్ అని అన్నారు. ఇక్కడ ఏంటి ఇక్కడ మొత్తం రిపిటేషన్ అనమాట. సో ఈ నెంబర్ రిపీటెడ్ వాడుకోవచ్చు, ప్రతి నెంబర్ రిపీటెడ్ వాడుకోవచ్చు ఇక్కడ. సో n పవర్ r అట్లీస్ట్ వన్ టైం రిపిటేషన్. ద మీనింగ్ ఏంటి? అట్లీస్ట్ వన్ టైం రిపిటేషన్ అంటే ఓన్లీ వన్ టైం రిపిటేషన్ అయి ఉండొచ్చు, ఆ 2 టైమ్స్ కావచ్చు, లేదా 3 టైమ్స్ కావచ్చు. ఎయిదర్ ఆర్, దిస్ ఆర్ ఎయిదర్ ఆర్, ఓకేనా. సో దీన్ని మనం ఎట్లా క్యాల్కులేట్ చేస్తామంటే అట్లీస్ట్ వన్ టైం రిపిటేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్ టైమ్ రిపిటేషన్, ఆల్ టైమ్ repetition minus no repetition. ఆల్ టైమ్ రిపిటేషన్ మైనస్ నో రిపిటేషన్ అంటే ఏంటి? అట్లీస్ట్ వన్ రిపిటేషన్, ఓకేనా. ఇప్పుడు ఇది ఆల్ టైమ్ రిపిటేషన్ n పవర్ r. ఆల్ టైమ్ రిపిటేషన్ అంటే n పవర్ r మైనస్ నో రిపిటేషన్, వితౌట్ రిపిటేషన్ పెర్ముటేషన్ ఎంత, ఓకేనా. ఆల్ టైమ్ రిపిటేషన్ అంటే ఎవ్రీ టైం రిపిటేషన్, అంటే ఇది రిపిటేషన్, ఇది అంటే n టైమ్స్ n పవర్ r. సార్ ఇప్పుడు ఇది అర్థమైంది కదా? అట్లీస్ట్ వన్ అంటే వన్ టైం, ఆ 2 టైం, ఆ 3 టైం, ఓకే, ఆర్ n టైమ్స్. అంటే అట్లీస్ట్ వన్ అంటే ఆల్ టైమ్స్ రిపిటేషన్ మై నో రిపిటేషన్. ఆల్ టైమ్ రిపిటేషన్ లో నో రిపిటేషన్ తీసిస్తే ఏమొస్తుంది? అట్లీస్ట్ వన్ వస్తుంది అనమాట. క్లియర్? సో ఈ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఆల్ టైమ్ రిపిటేషన్ ఎంత? n పవర్ r. నో రిపిటేషన్ ఎంత? నో రిపిటేషన్ ద నెంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ ఫ్రమ్ n ఆబ్జెక్ట్స్ టేకెన్ r at a time. ఎంత ఇది? నో పెర్ముటేషన్, నో రిపిటేషన్ ఎంత వస్తుంది? నో రిపిటేషన్ అంటే ఏంటి? ఆల్రెడీ చెప్పాం కదా మనం, విచ్ ఇస్ NPR కదా, విచ్ ఇస్ NPR. Is it clear or any doubt? So the problem is, so piston, P-I-S-T-O-N, piston, okay. Find the number of 4-letter word. Find the number of 4-letter word. We want 4-letter word. Okay, 4-letter word formed by using the letters piston in which at least one letter is repeated. Okay, in which at least one letter is repeated. At least one letter is repeated. At least one letter is repeated. So what is the answer? Okay, find the number of 4-letter words, okay, from the letters of the word piston with at least one letter is repeated. With at least one letter is repeated. So what is the answer? So how many letters are there? 6 letters are there. 6 letters are there. You have to form 4. Ante this is N, this is R. So what is the answer? Yeah, okay. So at least one annam. So at least one kabatti em cheptam. All repetition, all repetition minus no repetition. No repetition. So all repetition ante anta? So n power r ante 6 power 4 minus
no repetition, NPR. Okay, na? What is the formula? The formula is n power r minus NPR, which is 6 power 4 minus 6p4. That's all. Yes. Okay, so next question. So 1, 2, 3, 4, 5, 6 digits are given. You have to form 4-digit number. 4-digit number. Okay. So which are divisible by 2? First one, divisible by 2. Next, divisible by 3. Okay. Find the number of 4-digit numbers that can be formed using the digits 1, 2, 3, 4, 5, 6. Which are divisible by 2 and which are divisible by 3. Okay, so session complete అయిపోతుంది.